వెల్కమ్ టు ఐ న్యూస్. ఐపీఎల్ అంటే ఒకప్పుడు కేవలం క్రికెట్ పండుగ మాత్రమే, కానీ ఇప్పుడు అది వేల కోట్ల రూపాయల ఎంటర్టైన్మెంట్ సామ్రాజ్యం. క్రికెట్, గ్లామర్, సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, బెట్టింగ్ మార్కెట్స్, బ్రాండ్ డీల్స్ ఇవన్నీ కలిసిపోయి ఐపీఎల్ ని ఒక భారీ ఇండస్ట్రీగా మార్చేశాయి. అయితే ఈ గ్లామర్ వెనుక ఇప్పుడు కొత్త భయం బయటపడుతోంది. హనీ ట్రాప్స్, టీమ్ సీక్రెట్స్ లీక్, ప్లేయర్స్ కి అనుమానాస్పద వ్యక్తుల చేరువ, ఇప్పుడు ఇవే బీసీసీఐని టెన్షన్ పెడుతున్న అంశాలు. తాజాగా సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. అసలు ఐపీఎల్ లో ఏం జరుగుతోంది, బీసీసీఐ ఎందుకు అలర్ట్ అయింది, ఇప్పుడు ప్రత్యేక కథనంలో చూద్దాం. ఐపీఎల్ ఇది ఇప్పుడు కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ లీగ్లలో ఒకటి. ప్రతి మ్యాచ్ వెనుక కోట్ల రూపాయల బెట్టింగ్, వందల కోట్ల స్పాన్సర్షిప్లు, సెలబ్రిటీ పార్టీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల హడావిడి, ఇలా మొత్తం వ్యవస్థే భారీ వ్యాపారంగా మారిపోయింది. ఇక ఇదే ఇప్పుడు భద్రతా సమస్యలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా చేసిన వ్యాఖ్యల ప్రకారం ఇటీవలి కాలంలో ప్లేయర్లకు చాలా దగ్గరగా ఇన్ఫ్లుయెన్సర్లు, బయట వ్యక్తులు చేరుకుంటున్నారని, టీమ్ హోటల్స్, ప్రైవేట్ లాంజ్లు, ప్లేయర్ జోన్లలో కూడా అనుమానాస్పద వ్యక్తుల రాకపోకలు పెరిగాయని చెబుతున్నారు. ఇది కేవలం ఫ్యాన్ మూమెంట్ కాదు, భవిష్యత్తులో ఇది పెద్ద సెక్యూరిటీ రిస్క్ గా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం చుట్టూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. టీమ్ కు సంబంధించిన విషయాలు బయటకు లీక్ అవుతున్నాయన్న ఆరోపణలు, కొంతమంది ఇన్సైడర్లతో అతిగా సన్నిహిత సంబంధాలపై వస్తున్న కామెంట్లు, ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. కానీ ఇలాంటి ప్రచారమే బీసీసీఐకి ఇప్పుడు పెద్ద హెచ్చరికగా మారిందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ మరింత కఠినమైన యాంటీ కరప్షన్ ప్రోటోకాల్ తీసుకొచ్చినట్లు సమాచారం. టీమ్ హోటల్స్ లో ప్రవేశాలపై కఠిన నియంత్రణ, ప్లేయర్ ఓన్లీ ఏరియాలకు ప్రత్యేక భద్రత, అనుమతి లేని వ్యక్తులపై నిఘా, సోషల్ మీడియా కాంటాక్ట్స్ పై కూడా హెచ్చరికలు, ఇలా పలు కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ లో ఒక చిన్న సమాచారం కూడా కోట్ల రూపాయల బెట్టింగ్ మార్కెట్ ను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. ఎవరు ఆడుతారు, ఎవరు గాయపడ్డారు, పిచ్ పరిస్థితి ఎలా ఉంది, టీమ్ కాంబినేషన్ ఏమిటి, ఇలాంటి సమాచారం బయటకు వెళితే దాన్ని కొందరు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని బీసీసీఐ భావిస్తోంది. ఒకప్పుడు క్రికెటర్లకు ఫ్యాన్స్ మాత్రమే దగ్గరయ్యేవారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు, బిజినెస్ గ్రూపులు, బెట్టింగ్ మాఫియాలు, సోషల్ మీడియా నెట్వర్క్లు కూడా చేరువవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఐపీఎల్లో మరిన్ని వివాదాలు బయటపడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.